హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. నేనైతే గురుకుల ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యాను. నాది సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా అని చాలామంది అడుగుతున్నారు. కరీంనగర్లో అయితే ఎస్ఏ మ్యాథమెటిక్స్ పోస్టులు 0 ఉన్నాయి. సో నేనైతే ప్రజెంట్ అయితే ప్రిపేర్ అవ్వడం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మెగా డిఎస్సి ఉంది కదా, అందులో కనుక మేబీ 2 or 3 పోస్టులు ఉంటే కంపల్సరీ నేను కూడా కాంపిటీషన్కి వస్తాను. నేను కూడా చదవడం స్టార్ట్ చేస్తాను. కొంతమంది అయితే ఎస్ఏ మ్యాథమెటిక్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు. నేను బుక్స్ చెప్తాను, అవి ప్రిపేర్ అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముందుగా మన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ 6th to ఇంటర్ వరకు అన్నీ మన గవర్నమెంట్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. 6th 7th అయితే చాలా ఈజీగా ఉంటాయి, అందులో పెద్ద ఏముండవు. 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇందులో మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి మొత్తం ప్రిపేర్ అవ్వండి. అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు 10th ఎక్స్టెండ్ అయితే ఏమేమి టాపిక్స్ ఉంటాయి అవే. ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ డిఫరెన్షియేషన్స్ కానీ మనకి డిఎస్సి సిలబస్లో అయితే రావు. 10th వరకు ఉన్న టాపిక్స్ ఇంటర్లో ఏవైతే ఎక్స్టెండ్ అయి ఉన్నాయో ఆ టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇవి 44 మార్క్స్, మనకి కంటెంట్ 44 మార్క్స్ కాబట్టి కంటెంట్ మనం పర్ఫెక్ట్ ఉండాలి. నెక్స్ట్ పెడగాగికి 16 మార్క్స్ ఉంటాయి, 32 బిట్స్. మనకి తెలుగు మీడియం వాళ్ళకైతే ఇది బిఎడ్ గణిత బోధన అభ్యసన శాస్త్రం అని ఉంది కదా, ఈ బుక్ అయితే మొత్తం మొత్తం చదవండి, ఏ పాయింట్ మిస్ అవ్వద్దు. అంటే ఇందులో మీరు బుక్ చదివినప్పుడు ఇందులో మీకు ఏది ఇంపార్టెంట్ కాదని అయితే అర్థం కాదు. మీరైతే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి 10 చాప్టర్స్ అయితే ఈ బుక్ని ఒక 4-5 టైమ్స్ అయితే మొత్తం చదవండి. దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ యాప్ ఏదైనా ఒకటి పర్చేజ్ చేయండి, చేసి టాపిక్ వైజ్గా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్మోస్ట్ అన్నీ మ్యాక్సిమం ఇప్పుడు మొన్నటివరకు గురుకుల ఎగ్జామ్ జరిగినాయి కాబట్టి అన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే, మెథడాలజీ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. తెలుగు మీడియంలో అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇంగ్లీష్ మీడియం అయినా పెద్ద కష్టమేం కాదు, మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. నేను గురుకులకైతే పెడగాగి చదివినప్పుడు ఈ జితేందర్ సార్ నోట్స్ అని హైదరాబాద్ నుండి తెప్పించుకొని చదివిన. ఇందులో మ్యాటర్ మరీ డెప్త్గా లేదు కానీ మొత్తం టాపిక్స్ మీద అయితే నాకు అవగాహన వచ్చింది. ఏ టాపిక్ అంటే ఏంటి, దేనిలో ఏముంటాయి, దేని ద్వారా ఏం తెలుసుకోవచ్చు. సో ఓవరాల్ ఐడియా అయితే వచ్చింది. ఇట్లా మొత్తం హైలైట్ చేసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని మళ్ళీ దీని నుండి నేను ఒక చిన్న నోట్స్ తయారు చేసుకున్నాను. ఒక 15-20 పేజెస్లో ఈ 10 చాప్టర్స్ రివైజ్ అయ్యేలాగా నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు కూడా పెద్ద పెద్ద బుక్స్ ఏం చదివినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ అది రిపీట్ చేయొద్దు. రాసుకున్న పాయింట్స్ ఇంపార్టెంట్వి, ప్రతి పాయింట్ రాయొద్దు, మీకు ఏదైతే తెలీదో అవే రాసుకోవాలి. సో అట్లా మీరు చిన్న షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి ప్రతి సబ్జెక్ట్కి. అట్లయితే మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతోపాటు పెడగాగికి ఈ బుక్ కూడా చదవండి, పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే 16 మార్క్స్ అంటే తక్కువ కాదు. 16లో మనం 15 స్కోర్ చేయాలి. ఓన్లీ ఈ బుక్ చదివి నేను 16 మార్క్స్ తెచ్చుకుంటా అంటే మన వల్ల కాదు. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటల్లో వస్తే మనం చేయలేం. సో మనం ఎక్కువ చదవాలి. 16 మార్క్స్ అంటే పెద్ద వెయిటేజ్ కదా. దీంతోపాటు ఇంకా మీకు ఏమేమి సోర్సెస్ ఉంటే అవి చదవండి. ఎట్లయినా మనం టెట్కి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తీసుకుంటే వెనకాల కూడా 10 చాప్టర్స్ ఉంటాయి. ఆ 10 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదవండి, వాటికి బిట్స్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం ఎస్ఎన్ఎస్ పెడగాగి మరీ అంత ఏమంచి ఎఫెక్టివ్ అనిపించలేదు, నేనైతే బుక్ తీసుకోలేదు. మీరు తెలుగు మీడియం టెట్కి మనం తీసుకుంటాం కదా, టెట్కి కానీ ఏసీ మ్యాథమెటిక్స్కి రెండింటికి ఒకటే బుక్ ఉంటుంది. సో మీరు ఆ బుక్ తీసుకున్నట్లయితే వెనకాల బోధనా శాస్త్రం అని ఉంటుంది, గణిత బోధనా శాస్త్రం అని 10 చాప్టర్స్ ఉంటాయి. ఆ 10 చాప్టర్స్ మంచిగా నీట్గా చదువుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎడ్గార్డెల్ కోన్ ఉందనుకో, అట్లా 10 ఉంటాయి కదా అవి స్టెప్స్. దేని తర్వాత ఇది దృశ్య శ్రవణ పరికరాలు, అవి ఆర్డర్ వైజ్గా కోడ్ పెట్టుకొని రాసుకోండి, మీకు గుర్తుంటాయి. ప్రతిదానికి అట్లనే గుర్తుపెట్టుకోండి. నా దగ్గర మ్యాథమెటిక్స్ పెడగాగికి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కావాలంటే నేను తర్వాత వీడియోస్లో టాపిక్ వైజ్గా విత్ కోడ్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం టెన్షన్ పడకండి. ఆలోపు మీరు కంటెంట్ అయితే పర్ఫెక్ట్గా అండి. కంటెంట్ ఎట్లయినా మ్యాథ్స్ అంటే డిగ్రీ పీజీ చేసే ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ వచ్చే ఉంటుంది. ఇంకా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి జంగం విశ్వనాథ్ శ్రీ విద్య పబ్లికేషన్ బుక్ చదవండి, అది సరిపోతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ అయితే మనం బాగా చదవాలి. ఎస్ఏ మ్యాథమెటిక్స్ జాబ్ కొట్టే ఆస్పిరెంట్ మెథడాలజీ చేస్తాడు, కంటెంట్ చేస్తాడు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చదువుతాడు. ఎందుకంటే ఆ 3 లిమిటెడ్ సిలబస్. ఎవరైతే ఎస్ఏ మ్యాథమెటిక్స్ కంపల్సరీ కొట్టాలనుకుంటున్నారో, జాబ్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ కరెంట్ అఫైర్స్ మీద
ఏంటంటే స్టాండర్డ్ జీకే మీద కంపల్సరీ ఫోకస్ చేయాలి. ఎందుకంటే జీకే అంటే కరెంట్ అఫైర్స్ మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్‌లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకే జాబ్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే కంటెంట్ మనం చిన్నప్పటి నుండి చదువుతూనే ఉన్నాం. బీఎడ్‌లో 2 ఇయర్స్ మనం మెథడాలజీ చదివినాం. మనకి ఏదేంటనేది తెలుసు. దేన్ని ఎట్లా చేయాలనేది తెలుసు. ఇంకా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మనకు బీఎడ్‌లో ఉంటుంది. ప్లస్ అది లిమిటెడ్ సిలబస్. చదువుకుంటే ఎవరికైనా వస్తది. ఎవరైనా బిట్స్ చేయగలుగుతారు. సో ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ అన్నిటిని ఇప్పుడు జాబ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదన్నా ఉంది అంటే అది కంపల్సరీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. సో మీరు దాని మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టండి. ఓకేనా? ఇంకా మీరు మ్యాథమెటిక్స్ ఇప్పుడు ఈ బుక్స్ చదివిన తర్వాత ప్రాక్టీస్కి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. ఓన్లీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి. ఇట్లా గురుకుల మెయిన్స్ అని ఇందులో ఇంటర్మీడియట్ వరకు అన్ని క్వశ్చన్సే ఉంటాయి. జస్ట్ సినాప్సిస్ క్వశ్చన్స్ ఒక్క ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెనేషన్ ఉండదు. సో మీరు ఈ సినాప్సిస్ అన్నీ మంచిగా నేర్చుకోండి. మ్యాథ్స్ చేస్తున్నా అంటే ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు. కంపల్సరీ మీకు అన్ని డెఫినేషన్స్ తెలిసి ఉండాలి. యాంగిల్ అంటే ఏంటిది, పాయింట్ అంటే ఏంటిది, రే అంటే ఏంటిది, జామెట్రీకి సంబంధించి ప్రతి వర్డ్కి మీకు డెఫినేషన్ తెలిసి ఉండాలి. మీరు చదివేటప్పుడు జాబ్ రావాలని ఎంత కష్టపడుతున్నారో జాబ్ వచ్చిన తర్వాత మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా అంతే ముఖ్యం. సో మీరు పిల్లలకి ఎట్లా చెప్పాలని ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వకుంటూ చదివితే మీకు ప్రిపరేషన్ అవుతుంది. సో కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది. ఏదో నామకే వస్తే ప్రాబ్లమ్స్ చేస్తే లెక్కలు వచ్చినట్టుగా, లెక్కలు ఎవరైనా చేస్తారు, కానీ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్స్ ఉండాలి. అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. ప్రతిదానికి కాన్సెప్ట్, ఒక ప్రాబ్లం ఇస్తే దానికి ముందున్న కాన్సెప్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి, ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత డెప్త్ మనలో ఉండాలి. టీచర్ అంటే అన్ని విషయాలు తెలిసి ఉండాలి కదా. స్టూడెంట్ ఏం చేస్తాడు, ఓన్లీ మ్యాథ్స్ లెక్కలు చేస్తాడు, కానీ టీచర్కి అన్నీ తెలిసి ఉండాలి. సో మనం ఏమవుతున్నాం, ఫ్యూచర్ టీచర్స్. సో మనం ఇప్పుడు నేర్చుకునేటప్పుడు జాబ్ పర్పస్లో ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ సాల్వింగే కాదు, ప్రతి సినాప్సిస్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఇంకా ముఖ్యంగా డెఫినేషన్స్ అయితే కంపల్సరీ అందరికీ రావాలి మ్యాథమెటిక్స్లో. అవి చూస్తే వర్డ్స్ చిన్నగా అనిపిస్తాయి, కానీ ఎవరైనా అడిగినప్పుడు చెప్పకపోతే అస్సలు బాగోదు కదా. సో నేర్చుకోండి, అన్ని డెఫినేషన్స్తో నేర్చుకుంటేనే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా మీకు ఆ టెక్స్ట్ బుక్లలో సొల్యూషన్స్ దొరకకపోతే, ఇప్పుడు 8th 9th 10th ఇంటర్ ప్రాక్టీస్ చేయమన్నా కదా, ఒకవేళ మీకు అందులో సొల్యూషన్స్ లేవు అనిపిస్తే ఈ గురుకుల టీచర్స్ మ్యాథమెటిక్స్ ఎస్ఎండ్ఎస్ వాళ్ళది ఉంది. ఇవి అన్ని టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్సే ఉన్నాయి, నేను కొన్ని చూసిన. సో ఇందులో మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ రాకపోతే ఇందులో సాల్వ్ చేసుకోండి. అందులో సాల్వ్ అయిపోయిన తర్వాత ఇందులో ప్రాక్టీస్ చేయండి. పెడగాగికి అయితే కంపల్సరీ ఏదో ఒక యాప్ తీసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి జంగం విశ్వనాథ్ బుక్ ఒకటి సరిపోతుంది. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అని చెప్పిన కదా, కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా ఫాలో అవ్వండి. ఇంకా కొన్ని సోషల్ మీడియాలో అయితే బిట్స్ ఎప్పటికి పెడుతూనే ఉంటారు. ఏదైనా కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఇంకొకటి రావు రమేష్ ఆర్ఆర్ అని ఉంటుంది ఒకటి టెలిగ్రామ్లో, వాళ్ళు టెట్కి సంబంధించిన అన్ని బిట్స్ పెడతారు. సో అట్లనే మనకి ఏమన్నా కరెంట్ అఫైర్స్ జీకే అట్లా పెడితే ఫాలో అవ్వండి అది కూడా. ఓకే, ఇవి మంచిగా ప్రిపేర్ అయితే కంపల్సరీ జాబ్ అయితే కొట్టొచ్చండి. ఆల్ ది బెస్ట్ and thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Please అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.